విశాఖ స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఎట్టకేలకు రీస్టార్ట్ అయింది. అదనంగా 7,000 టన్నుల ఉక్కు ఉత్పత్తి కానుంది. మరి ప్లాంట్ ప్రైవేటీకరణ పక్కకు వెళ్ళినట్టేనా? విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో మరో కీలక అడుగు పడింది. స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ 3ని ఎట్టకేలకు పునః ప్రారంభించారు. ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడిపినప్పుడే నష్టాలను అధిగమించి లాభాలు వస్తాయని ఉక్కు మంత్రిత్వ శాఖ భావించడం, దానికి తగిన నిధులు కేంద్రం సమకూర్చడంతో గత డిసెంబర్లో మూతపడిన BF3ని మళ్లీ ప్రారంభించారు. ఇందులో నుంచి రోజుకు 7,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన 2 బ్లాస్ట్ ఫర్నేస్ల ద్వారా ప్రస్తుతం 14,000 టన్నులు వస్తోంది. 3 బ్లాస్ట్ ఫర్నేసులకు అవసరమైన ముడి పదార్థాలను నిరంతరం సరఫరా చేస్తే రోజుకు 21,000 టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. అలా 6 నెలలు చేస్తే ప్లాంట్ నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకురావచ్చని యాజమాన్యం చెబుతోంది. బ్లాస్ట్ ఫర్నేస్ 3 పై ఇప్పటికే కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు. కానీ కంపెనీకి లాభాలు వస్తాయన్న ఆశ లేదంటున్నారు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3కి రా మెటీరియల్ కూడా NMDC నుంచి వస్తే NMDC నుంచి మంచి క్వాలిటీది తక్కువ రేటుకి వస్తుంది గవర్నమెంట్ కంపెనీ నుంచి. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ లో ఉన్న ఈ NMDC నుంచి రా మెటీరియల్ తీసుకురాలేకపోతున్నారు ఈ మినిస్ట్రీ వాళ్ళు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3 నడపడానికి పెల్లెట్స్ కొంటున్నారు. దానివల్ల టన్నుకి 2,000, 3,000 ఎక్స్ట్రా పెట్టి పెల్లెట్స్ కొని ఈ యొక్క లైటప్ చేశారు. దానివల్ల లాభాలు అయితే రావు.